విజయబాబు నాయుడు గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు చదువుకున్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహధర్మంలో రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు వేసేసేవాడు నిర్మాతగా. కానీ ఈయన నిర్మాత, ఈయన దర్శకుడు. నేను బాగా చనువు వచ్చిన తర్వాత శ్యామ్ ప్రసాద్ అంటే ఎవరు సార్, మీకేమో 4 అమ్మాయిలు, ఈ శ్యామ్ ప్రసాద్ ఎవరు అని అడిగా. అలా విచిత్రమైన విషయం చెప్పారు ఆయన. నిర్మాత అవ్వాలి, నేను నాకు అవసరమైన పెట్టుబడి కావాలని అనుకుంటున్నప్పుడు, సమకూర్చుకుంటున్నప్పుడు గుంటూరు నుంచి ఒక అతను వచ్చాడంట. అతనే శ్యామ్ ప్రసాద్ అంట. వచ్చి నేను పెట్టుబడి పెడతాను అని కొంత పైకం ఇచ్చి వెళ్ళిపోయిన అతను రాలేదు, చనిపోయాడు. అయ్యో. అతను వచ్చి ఇచ్చి వెళ్ళాడు కాబట్టి నా సంస్థ పేరు ఎప్పటికీ శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్. ఎవరు నాకు ఇవ్వాల, ఆ సమయానికి ఎవరు తీసుకొచ్చి ఇవ్వాల, నన్ను నమ్మి అతను వచ్చాడు. ఏది, నేను డిటెక్టివ్ నవలలు రాస్తా, అపరాధ పరిశోధన నవలలు రాస్తా, సినిమాకి జగత్ కిలాడీలు అవన్నీ డైలాగులు రాస్తున్నాడు. డైలాగ్ రైటర్గా చాలా పేరుంది. నిర్మాత అవ్వాలనుకుంటున్నప్పుడు ఒకరు నమ్మి, అంటే నా ప్రతిభని నమ్మి ఒకరు వచ్చి నన్ను నమ్మి నాకు కొంత పైకం ఇచ్చి వెళ్ళడం అనేది గొప్ప విషయం. అతని పేరు ఎప్పటికీ శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్. ఈయన గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్, అది నభూతో నా భవిష్యత్, ఎప్పటికీ చరిత్రలో మాట్లాడుకోవాలి మనం. 4 స్టేషన్స్లో పెట్టి విజయమాల్య గారు డోర్నార్ ఫ్లైట్ తీసుకుని 8 గంటలకు ఆ ఫ్లైట్కి ఆయన తీసుకుని వీళ్ళని ఉదయం తిరుపతి, మధ్యాహ్నం హైదరాబాదు, సాయంత్రం ఏలూరు పబ్లిక్ ఫంక్షన్, రాత్రికి విజయవాడ ఫంక్షన్స్ అన్ని చేసి ఆయన సృష్టించినటువంటి సంచలనం అసలు అంతా ఇంత కాదు. గ్యాంగ్ లీడర్ సమయంలో చిరంజీవి గారికి ఆ స్వర్ణ కిరీటం ఇచ్చి, ఆ స్వర్ణదండం ఇచ్చి, మిమ్మల్ని గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్కి పిలవాలి, మీరు ఆర్టిస్టు, నేను రైటరు, మీ ఇంటికి ఒక పెద్ద క్లాప్ బోర్డ్ వస్తుంది. అదే ఏది, మీ ఇంటికి ఒక చిన్న క్లాప్ బోర్డ్ వస్తుంది, ఫస్ట్ స్మాల్ క్లాప్ బోర్డ్ ఇంతే, అది ఇన్విటేషన్. దాని మీద మీ ఫోటో ఉంటుంది. ఏమండి సంజయ్ గారు, మీరు గ్యాంగ్ లీడర్ సినిమాలో పలానా పాత్ర పోషించినందుకు సంతోషం, మీరు దయచేసి మా కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం, ఇదే మా ఆహ్వానం, ఇట్లు మీ విజయబాబు నాయుడు వస్తుంది. మీరు చాలా సంతోషించి మీరు ఫంక్షన్కి వెళ్తే, ఫంక్షన్లో మళ్ళీ ఇంత పెద్ద షీల్డ్ ఏంటి, క్లాప్ బోర్డే షీల్డ్, దాని మీద మళ్ళీ మీ పెద్ద ఫోటోగ్రాఫ్, 100 days సో. ఇది డిస్ట్రిబ్యూటర్స్ అని లేదు, ఎగ్జిబిటర్స్ అని లేదు, సాంకేతిక నిపుణులు అని లేదు. త్రినాథ్ గారిని ఆయన ఎడిటర్, ఆయనండి చిరంజీవి గారి సినిమాలకి ఏకైక ఎడిటర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ త్రినాథ్ అని ఒక ఆయన నందేవాడు వచ్చింది ఆ సినిమా ఎడిటింగ్కి. గ్యాంగ్ లీడరు సెకండ్ హాఫ్ లెంగ్త్ ఎక్కువ అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి, అరవింద్ గారికి వేసి చూపించిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళిపోతూ విజయబాబు నాయుడు గారితో ఉన్నారంట, సాగతీది ఎక్కువైనట్టుంది అని వెళ్ళిపోయారంట. అంటే చిరంజీవి గారికి నచ్చలా. పర్టికులర్లీ చిరంజీవి గారు కొన్ని సీన్స్ ఆయన ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ చేశారు చిరంజీవి గారు. ఎందుకంటే ఆడియన్స్ మారుతున్నారు, వాళ్ళ ఆలోచన ధోరణి మారుతోందని చెప్పి చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు కొన్ని సీన్లు. క్యూబాల్ సీన్ ఉంది కదా, తెల్లబంతి ఎర్రబంతి అంటే ఆ సీన్లు ఇవన్నీ చిరంజీవి గారు, ఆ లైటింగ్, లోక్ సింగ్ గారు లైటింగ్ అని చిరంజీవి గారు సాగతీత ఎక్కువైందని తర్వాత 2 రోజుల పాటు కూర్చుని ఆర్డర్ వేశారంటే, నిద్రపోలేదు. మళ్ళీ 2 రోజులు ఆర్డర్ రాసుకుని ఈ ఆర్డర్ ప్రకారం చేద్దామని సెకండ్ హాఫ్ నరకడం మొదలెట్టాడంట. నరకడం మొదలెట్టి అయిపోయిన తర్వాత రెండని చెప్పి వేశారంట. ఏంటండి ఈ స్పీడ్, ఏంటండి ఇంత స్పీడ్గా ఉందంటే, మీరే కదండి మన సాగతీత ఎక్కువైందన్నారు అని. ఇక్కడ అద్భుతం చెప్పాలి ఒకటి, కొన్ని సీన్స్లో ఈయన డైలాగులు నచ్చలా, చిరంజీవి గారు, విజయబాబు నాయుడు గారికి నచ్చలా కొన్ని. ఎందుకో మళ్ళీ డైలాగులు రీరైట్ చేసుకుని డబ్బింగ్ చెప్పండి అంటాడంట. అదేంటండి లిప్సింక్ అవ్వదంటే, అది నేను చూసుకుంటాను అంటాడంటే. లిప్సింక్ అవ్వదు కదండి అంటే, లేదండి మీకు విజయశాంతికి మధ్య ఇలా ఉండాలి, మీకు చెప్పండి నేను చూసుకుంటా, ఆ ఫ్లోలో నడిపించేస్తాను నేను, వాళ్ళ లిప్కి డైలాగ్కి సంబంధం ఉండదు, కానీ సినిమా చూస్తాం మనం కూర్చుని. అవునా? స్టిల్ ఇప్పటికే ఉన్నాయా? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. చిరంజీవి గారిది విజయశాంతి గారి కాన్వర్జేషన్స్ సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ లో లిప్ కి డైలాగ్ కి సంబంధం ఉండదు. అలాంటివి విన్యాసాలన్నీ చేసేవారు. మామూలుగానే చిరంజీవి గారితో చిత్ర వేషాలు వేయించేవారు అనేసి ఒకసారి చెప్పారు. ఇష్టం మహానగరంలో మాయగళ్ళలో ఎన్ని వేషాలు, అదే చెప్పారు. అవి దాన్ని మళ్ళీ ఫోటో ఆల్బమ్ చేసి అభిమానులు గిఫ్ట్ చేయటం. అప్పుడెప్పుడో జ్యోతిచిత్రం సితారో చిన్న పాకెట్ బుక్ ఇచ్చింది మ్యాగజైన్తో పాటు. చిరంజీవి గారి ఇంట్లో ఒక 50-60 ప్రశ్నలు అనమాట. అది ఆ మ్యాగజైన్ కొన్నప్పుడు ఏమవుతుంది, పోగొట్టుకుంటాం కదా, చిన్న పుస్తకం మనం ఇలా పాకెట్లో పెట్టేసుకోవచ్చు.
ఈ పాకెట్లో పెట్టుకునే పుస్తకం పోతుంది కదా, అవును. ఒక ప్రతి పేజీలో ఏంటి, ఒక స్టిల్, ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అలా ఉండేది. అది అభిమానులందరూ ఏమనుకునేవాళ్ళు, దొరికితే బాగుండు, భలే ఎంజాయ్ చేసాం ఆ రోజుల్లో అని అనుకునేవాళ్ళు. దాన్ని ఆయన సంపాదించి దాన్ని మళ్ళీ చిరంజీవి మ్యాగజైన్లో రీప్రింట్ చేయించి ఓకే తర్వాత థియేటర్స్ దగ్గరికి పంపించి ఎవరెవరు ఏ ఏ బ్యానర్లు కట్టారు, కలర్ఫుల్ బ్యానర్స్, ఎన్ని ఫోటోలు దించి వేయించేవాడు ఇందులో. అభిమానులకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది విందు భోజనం. తర్వాత వచ్చి చిరంజీవి గారి సినిమాలకి ఎలాంటి టైటిల్స్ ఉంటే బాగుంటుంది అభిమానులు రాసి పంపించమని చెప్పేవారు. ఓకే అబ్బో వాళ్ళు రాసే టైటిల్స్ ఉండేవి, పడి పడి పగలబడి నవ్వుకునేవాడిని నేను ఆ టైటిల్స్ చూసి. అంటే ఇలాంటి టైటిల్స్ కూడా అని మనం గ్రీన్ మ్యాట్లో ఆ టైటిల్స్ మన వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. కటౌట్స్, చిరంజీవి గారి కటౌట్స్ ఏ ఏ ఊళ్ళల్లో ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఏ విధంగా అలంకరించారు, ఎన్ని పూలదండలు వేశారు, ఇంత డీటెయిలింగ్ అనమాట. అంటే ఒక అభిమానాన్ని ఏ రకంగా మార్కెట్ చేసుకోవచ్చు అంటే ఏ రకంగా దీనికి వెల కట్టలేమండి. వెల కట్టలేనటువంటి అంటే ఇక్కడ మీరు చాలా అద్భుతమైన ప్రశ్న మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఎడిటర్ విజయబాపినాయుడు, పబ్లిషర్ అల్లు అరవింద్ వేశారు ఆయన. ఓకే నేను అడిగా, నేను పరిచయం అయిన తర్వాత బాపినాయుడు గారితో, సార్ అరవింద్ గారి భాగస్వామ్యం ఏంటి సార్, మా అరవింద్ గారి భాగస్వామ్యం ఏంటి? ఏం లేదండి, నాకు వెయ్యాలనిపించింది వేశారు, నేనే ఎడిటర్ని, నేనే పబ్లిషర్ని, అరవింద్ గారి పేరు వెయ్యాలనిపించింది వేసేసారు. అరవింద్ గారు బాపినాయుడు గారితో ఎక్కువ కలిసి తిరిగేవారు అప్పట్లో బాగా. అంటే సినిమా ప్రారంభోత్సవం అరవింద్ గారు బాపినాయుడు గారు ఫోన్ చేసి, ఏమండి వచ్చేస్తున్నాం మీ ఇంటికి, అక్కడికి వెళ్ళిపోయి కలిసి బయలుదేరటం. బాపినాయుడు గారు ఏంటంటే ఈజ్ ఎ రిలాక్స్డ్ పర్సన్ అండి. అంటే ఉండేది వెళ్ళటం పరిగెత్తడం అంతా ఉండేది, కానీ కొంత రిలాక్స్డ్ మూడ్లో చేస్తారు, అంటే ఏకాగ్రతతో చేస్తారు పని ఆయన. అందుకని అరవింద్ గారిని తప్పించుకోవడానికి నేను ఏం చేశానండి, ఇవాళ గడ్డం గీసుకోలేదండి అనేవారు. ఓకే బయటికి రాలేదని చెప్పడానికి ఇవాళ గడ్డం గీసుకోలేదండి ఇవాళ తప్పించుకునేవారంట. అలా ఏం చెప్పిందే. అలా ఏంటంటే మీకు తర్వాత కంటెంట్ లేదనుకోండి, ఇప్పుడు మనం కంటెంట్ కోసం ఎంత కష్టపడుతున్నాం, మనం ఏదైనా విశ్లేషణ చేయాలంటే ఏంటి ఇవాళ ఏంటి కంటెంట్ క్యూరేట్ చేయడానికి ఎంత మనం ఇదవుతుంటాం. కంటెంట్ లేదు ఈ మాసపత్రికకి ఈ నెల వచ్చే సంచికలో కంటెంట్ లేదనుకోండి, ఈయన ఏం చేస్తాడు తెలుసా, ప్రొడ్యూసర్స్ ఫోటోలు అన్నీ వేస్తాడు, ఓకే డైరెక్టర్స్ ఫోటోలు అన్నీ వేస్తాడు. చిరంజీవి గారితో పని చేస్తున్న వాళ్ళందరూ వేసేసి ఏ దర్శకుడు ఏ నిర్మాత ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకోండి, రాఘవేంద్రరావు బిఏ, అరవింద్ బీకామ్, ఇలా వేస్తాడు అనమాట. అంటే అవతల వ్యక్తికి సినిమా మీద ఆ వ్యక్తి మీద అభిమానము అనేది అంటే అంత ఈజీ కాదు. నెక్స్ట్ లేదు అంటే అభిమానిని మనం కట్టిపడేయాలి, ఎక్కడికి పోకుండా రిపీటెడ్ గా మన సంచిక కొనాలి అంటే మామూలు విషయం కాదు అది. నిజంగా ఆ టైంలో అసలు డైరెక్టర్స్ నిర్మాతలు ఏం చదువుకున్నారు, ఏంటి, ఏ సినిమాలు తీశారు, అవన్నీ అని అంటే నెక్స్ట్ సంచికలో ఏముంటుంది అని ఒక క్యూరియాసిటీ అయితే డెవలప్ అయిపోయి ఉంటుంది కదా. సూపర్ హిట్ చేసిన జై గారు కూడా చిరంజీవి మాసపత్రిక కోసం పనిచేశారని చెప్తారు ఇప్పుడున్న జర్నలిస్టు, నాకు తెలియదు. విజయబాపినాయుడు గారి దగ్గర ఎప్పుడు ఆ ప్రస్తావన అయితే రాలా. ఇదే నరేన్ కృష్ణ చౌదరి కో డైరెక్టర్ ఉండేవాడు, జీబీ నాగరాజ్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళు చాలా పనిచేశారు ఈ మ్యాగజైన్ కోసం. ఆయన వెనకాల పడి ఫోటోలు సేకరించడం, ఇతర సినిమాలు చిరంజీవి గారు ఇతర నిర్మాతల దర్శకులు సినిమాల తాలూకు లొకేషన్స్కి వెళ్ళి. ప్రభాకర్ గారిని ఒక ఫోటోగ్రాఫర్ అండి, చిరంజీవి గారి సినిమాలకు అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ అల్లు తాతాజీ గారు, డి ప్రభాకర్ నాకు గుర్తున్నంతలో. అతను ఈ మ్యాగజైన్కి సంబంధించి నంబర్ ఆఫ్ స్టిల్స్ తీసింది డి ప్రభాకర్ గారు. చిరంజీవి మాసపత్రిక ఫోటోగ్రాఫర్ అతను. ఏను గిఫ్ట్ ఇచ్చింది ఈయన విజయబాబు. ఫోటోస్ మన ఇప్పుడు మ్యాగజైన్ మనకు ప్లే అవుతున్న మ్యాగజైన్స్ లో ఉన్నాయి. లేదు ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా మిస్ అయిపోయాయి. ధనలక్ష్మి అంటే అల్లు తాతాజీ గారు ఒక గొప్ప స్టిల్ ఫోటోగ్రాఫర్, చిరంజీవి గారి సినిమాలకు పనిచేసి స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇవ్వాలి. ఆయన మరి చాలా ఫోటోలు అందుబాటులో లేవని వారు చెప్తున్నారు. ఎందుకు ఏమిటంటే వారు టెక్నాలజీకి సంబంధించి టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఫిలిమ్స్ ఆ ప్రాసెసింగ్ అదంతా చెన్నైలో ఉండిపోయింది కాబట్టి మేము అందజేయలేము, నా దగ్గర లేవు, దీని గురించి అయితే నాకు ఫోన్ చేయకండి అని కూడా మనకే ఆయన సమాధానం చెప్పారు. కాబట్టి మనం దాని గురించి అంటే మనం ఇందాక గతంలో ఇదే ఏనుగుకు సంబంధించి చేశాం కదా, విజయబాబు గారు ఏనుగుని నిజమైన ఏనుగుని తీసుకుని ఇచ్చారని. ఇట్లా కొన్ని సంఘటనలకు సంబంధించి నేను చేశానండి ఫోన్. ఈ ఫొటోస్ కలెక్ట్ చేయాలి అనేటటువంటి భాగంగా అడిగితే ఏంటంటే ఆయన ఈ విధమైనటువంటి సమాధానం ఇచ్చారు. దాన్ని అలా పక్కన పెట్టాము. ఇప్పుడు వరకంటే ఏ హీరోకైనా ఇలాంటి సపరేట్ మ్యాగజైన్ అనేది ఎవరికైనా మొత్తం తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా జరిగిందా ఇలా? చిరంజీవి గారికి మొట్టమొదటిసారి భారతదేశంలో చిరంజీవి గారి గురించి ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక హీరో, ఒక స్టార్ హీరో అయినటువంటి
చిరంజీవి గారి మీద. అంటే ఆ తర్వాత మీకు ఇదే తరహాలో విష్ణువర్ధన్ గారు కొంతకాలం కన్నడంలో ఆయన ఇట్లా నడిపించుకున్నారు. ఆఫ్టర్ దట్ చిరంజీవి గారి తర్వాతే అండి. తర్వాత నాకు గుర్తున్నంతలో బాలకృష్ణ గారి అభిమానులు అభిమాని అని ఒక మాసపత్రిక తీసుకొచ్చారు కొంతకాలం. అంటే ఈ స్థాయిలో కాదు, ఇంత క్వాలిటీతో కాదు, ఒక స్థాయిలో వాళ్ళ స్థాయిలో అభిమానుల స్థాయిలో తీసుకొచ్చారు. తర్వాత మరీ ముఖ్యంగా చిరంజీవి గారికి సంబంధించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 5 సంవత్సరాల పాటు వచ్చింది చిరంజీవి మాసపత్రిక నాన్ స్టాప్ గా. మీకు 2000 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల పాటు ఆపకుండా ఆగకుండా తణుకు నుంచి కాకిలేటి మురళీకృష్ణ గారని సీనియర్ జర్నలిస్టు, ఆయన చిరంజీవి గారి కోసం మెగా పవర్ అని ఒక మాసపత్రిక తీసుకొచ్చారు. 16 సంవత్సరాలు మాసపత్రిక వచ్చింది, 16 సంవత్సరాలు ఆయన నిర్వహించారు. అట్లా ఇది మన ఎస్పి పరశురామ్ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత చిరంజీవి గారు వరుస పరాజయాలు, 1 సంవత్సరం చిరంజీవి గారు నటించకపోవడం, అట్లా అదొక ఇదనమాట. కానీ చిరంజీవి మాసపత్రిక అంటే ఇవాళకి అభిమానులకి ఒక విందు భోజనం. ఏది జగదేక పాటలు ప్రచురించడం, తర్వాత సీరియల్స్ జి సత్యమూర్తి గారు, ఎండమూరి వీరేంద్ర, జి సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు, ఆయన మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎర్రంశెట్టి సాయి గారు 3 సీరియల్స్. తర్వాత కాశీ విశ్వనాథ్ గారు అద్భుతమైన రచయిత, ఆయన ఉబ్బినిమిల్లి సుబ్బయ్య నాయుడు కబూర్లని ఆయన. ఇట్లాంటి అద్భుతాల కలబోత మేకింగ్, చిరంజీవి గారి సినిమాలు మేకింగ్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్. తర్వాత అభిమానుల్ని చిరంజీవి గారు కలిసేటటువంటి కార్యక్రమం కూడా పెట్టారు ఇందులో. మాసపత్రిక కొన్ని క్విజ్లు అయి ఉండేవి. ఇది మీరు ఈ క్విజ్లో మీరు విన్ అయితే చిరంజీవి గారిని కలిసి మద్రాసులో ఫోటో దిగే అవకాశం మీకు అని పెట్టారు. అది విజయవంతంగా ప్రతి నెల నిర్వహించారు. అభిమానులు కలిసారు చిరంజీవి గారిని. అంత అద్భుతంగా నిర్వహించిన విజయబాబు నాయుడు గారిని స్మరించుకుంటున్నాం మనం. నిజంగా అలా అద్భుతాలు క్రియేట్ చేసిన వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ మీ ద్వారా మరొకసారి చిరంజీవి అభిమానులకి ఐఫీస్ట్ అంటే ఆ మ్యాగజైన్స్ ఎలా ఉండేవి ఏంటి అనేసి మీరు చూపిస్తున్న విధానానికి వీటన్నిటిని మనం డిస్క్లైజ్ చేసి కాపాడాం. అదే అంటున్నా. ఈవెన్ విజయబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయేలాగా మీరు డిస్క్లైజ్ చేయడము, ఆ సంచికలను ఆయన దగ్గరికి తీసుకెళ్లడము, ఆయన లేకపోయినా డిస్క్లైజ్ చేసామన్న విషయం ఆయనకు నిజంగా తెలియదు, లేరు కాబట్టి మాన్యువల్ ఇచ్చాను నేను ఆయనకి. అప్పుడు 2-3 కొన్నాం సంచికలు. 1 నెల సంచిక 2-3 కొనుక్కున్నవి, ఒకటి బౌండ్ చేశాను, ఒకటి ఫ్రీగా పెట్టుకున్న 2 దీంట్లో సెట్స్లో ఒకటి విజయబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది.